going to Savona in the bus. It's time to go on board. 7 days తర్వాత హోటల్ నుంచి వెళ్ళిపోతున్నాం. నా బ్యాక్ సైడ్లో చూడొచ్చు నో హోటల్. టైమ్ టు సే గుడ్ బై టు నో హోటల్. చావు చావు నో హోటల్. ప్రజెంట్ మనం మిలాన్ టు సవోనా వెళ్తున్నాం. బెంచ్ బస్, మినీ బస్. జర్నీ వచ్చేసి 2.5 hours మిలాన్ టు సవోనా. మొత్తం హైవే మీద కొట్టేస్తారు. మినిమం ఇది ఈ బస్సులో లిమిట్ ఓన్లీ 100 speed లిమిట్ లాక్ చేసి ఉంది. ట్రాఫిక్ రూల్స్ మంచిగా పాటిస్తారు. 50 ఉంటే 50 స్పీడ్తోనే పోతారు, ఎక్కువ స్పీడ్తో పోరు. మళ్ళీ వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఉంటుంది. మినిమం ఒక 500 meters అన్న దూరం వచ్చేస్తారు. మరీ దగ్గరికి వచ్చి ఆపరు వెహికల్ని. మొత్తం ఇప్పుడు ఫారెస్ట్ల నుంచే పోతాం. చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది, మధ్యలో రోడ్వే ఉంటాయి. మంచి గుట్టలు, అన్ని గుట్ల మీద ఇల్లులు అన్నీ మనకి మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు మేము చూడొచ్చు. చూడండి 2.5 hours పోతుంటే మనకి పోయినట్టే ఉండదు. చుట్టూ గ్రీనరీ, చుట్టూ మౌంటైన్స్, అండర్ పాసులు ఉంటాయి. దాదాపు 200 అండర్ పాసులు ఉన్నాయి. మొత్తం కింద గుట్టల కిందంగా పోయినాయి అండర్ పాసులు. మీకు ముందు కనిపిస్తుంటాయి. చూడొచ్చు మీరు ఎన్ని అండర్ పాసులు ఉన్నాయి రోడ్ పక్కన. రోడ్స్ అన్నీ లైట్లతోనే హైలైట్ చేస్తారు, మెరిపిస్తారు ఇటలీ రోడ్లని. మిలాన్ టు సవోనా డే టైంలో కూడా ఆన్లోనే ఉంటున్నాయి లైట్లు. ఇదంతా లెగ్యూర్ రీజన్. సవోనా, జెనోవా, లాస్ పేజీ అంతా లెగ్యూర్ రీజన్. ఇంతకుముందు రోమన్స్ రూల్ చేశారు. 2000 years ago ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఇటాలియన్ గవర్నమెంట్ కింద ఉంది. ఇంత రోమన్స్ కింద ఐలాండ్స్ అన్నట్టు ఇవన్నీ. తర్వాత ఇటాలియన్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకున్నారు రోమన్స్ తర్వాత. మన దగ్గర ఎక్కువ మారుతి సుజుకి వెహికల్స్ ఉంటాయి. స్విఫ్ట్, డిజైరు, బెలానో. ఒక్క వెహికల్ కూడా మారుతి సుజుకి కనిపించదు. అన్ని డిఫరెంట్ కంపెనీస్, కియా ఇవే కనిపిస్తాయి ఇటలీలో. టెలిపాస్ వచ్చింది. ఆటోమేటిక్గా అదే సెన్సార్ ఆప్టిమైజ్ చేసుకొని ఓపెన్ అవుతుంది. చూడు మళ్ళీ వెయిటింగ్ లేదేం లేదు. ఆటోమేటిక్ వచ్చి ఏ స్పీడ్లోనో ఆ స్పీడ్లతోనే స్కాన్ అయిపోతుంది. ఎమ్మటే ఓపెన్ కాగానే వెళ్ళిపోవడే. ఒక్క నిమిషం కూడా ఆగేది కూడా లేదు. బోర్డులో కనిపిస్తుంది మిలానో, వెనిజియా, జెనోవా. మేము పోవాల్సింది జెనోవా హైవే మించి సవోనాకి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ జెనోవా హైవే మించి సవోనాకి వెళ్ళిపోతాం. సవోనాకు 500 kilometers దగ్గరే ఉంటాయి పోర్ట్లు. కానీ మెయిన్ హోమ్ పోర్ట్ వచ్చేసి కోస్తాకి సవోనే. అందుకనే సవోనా పోర్ట్లోనే ఎంబార్క్ ఇస్తారు ఎప్పుడైనా క్రూకి. మీరు చూడొచ్చు నా లెఫ్ట్ సైడ్ అన్ని ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయి. ఎంత దేనికంటే ఫార్మింగ్ కోసం. ఇలా అగ్రికల్చర్ బాగా చేస్తారు. ఇప్పుడు కనిపిస్తాయి. మనం ముందుకు పోగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఏది పొలాలు ఉంటాయి, రైట్ సైడ్లో అన్ని జొన్న చేనులు అవన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు వచ్చిన ఇటలీ కానీ ఇంత డీప్ లోపలికి రాలేదు. మొత్తం ఎలక్ట్రిక్ పవర్ ఏదంటే మన ఇండియాలో ఉన్నట్టే మొత్తం హై లైన్లు ఉన్నాయి అన్ని స్తంభాలు. వచ్చేసినాయి పొలాలు. ఇవే ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు మిషన్తోనే కట్ చేసి మిషన్తోనే అట్లా సర్కిల్ లెక్క ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి అక్కడనే వదిలేసిపోతారు. తర్వాత వచ్చి ఒక దగ్గర వేస్తారు. మన లెక్కన ఇండియాలో చేసినట్టే ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. మనకి రాను మన చైన్లు అన్నీ కనిపిస్తాయి. మొత్తం ఫస్ట్ వాటర్ వేసి తర్వాత కానీ మన లెక్క హైట్లు ఉంటాయి ఇక ఫార్మింగ్ ఏదైనా పొలాలు అంత ఎత్తుల్లో అన్ని చిన్న కిందికే ఉన్నాయి.
పొలం కోసే మిషన్ కూడా చిన్నగా ఉంది, మన లెక్కన ఇంత పెద్దగా లేదు. మొత్తం ఇది ఆప్టిమైజ్ చేసింది, అది చిన్నగా ఉంటుంది. అదే సర్కిల్ ఫోల్డ్ చేసి వదిలేస్తారు, తర్వాత తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారు. మొత్తం ఎంత క్లీన్గా ఉందో చూడొచ్చు మనం. మొత్తం ఫార్మింగ్ ఎత్తు లేదు, చిన్న కిందికే ఉంది. మరి ఈ చేనులు, జొన్న చేనులు, మొక్కజొన్న చేనులు అన్నీ మనకి రోడ్డు పక్కన సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పోతుంటే మనకి బిలాంటు సైడ్ కనిపిస్తూనే ఉంటాయి. పొలం మొత్తం గ్రీనరీ, చెట్లు అంతా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం పోయే రోడ్ అంతా ఎటు చూసినా మొత్తం పైన బ్లూ స్కై, కింద గ్రీనరీ, మధ్యలో అప్పుడప్పుడు వాటర్ కూడా వచ్చేస్తాయి. ఫోర్ వేస్ కూడా చూడొచ్చు మనం. ఫోర్ వేస్ పైనుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్. మనం జెనోవా నుంచి హైవే మీద ఉన్నాం. జెనోవా మెయిన్ హైవే ఇదే. జెనోవా పోవాలన్నా సవానా పోవాలన్నా ఇక్కడి నుంచి వెళ్తారు. మనకి మౌంటైన్స్, చుట్టూ మౌంటైన్స్ ఉండి, చుట్టూ మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు చుట్టూ ఇక్కడనే సర్కిల్ లెక్క తిప్పుతారు 4 వే. ఈవినింగ్ టైంగా మీకు 6:30 or 7 అవుతుంది. ఇంకా చీకటే పర్లేదు, మొత్తం క్లౌడ్స్ కనిపిస్తుంటాయి. మనకు ముందు రాగానే పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది. ఫ్యూయల్ కూడా పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం కొట్టారు, మనమే కొట్టుకోవాలి. కార్డు పెట్టి వాళ్ళ వర్కర్స్ కూడా కనిపించారు. వర్కర్స్ అంతా ఎంటీ ఉంటాయి. వెహికల్స్ పోగానే మనకి కార్డు ఉంటే స్వైప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఫార్మింగ్ కోసం వాటర్ ఇవి మనకి సైడ్ నుంచి కాలువలకు తోమారు. దీని ద్వారానే మనకి ఫార్మింగ్ కోసం మొత్తం వాటర్ వెళ్తాయి. అదే మెయిన్ ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పొలాలకైనా ఫీల్డ్లకైనా దాని త్రూ తీసుకుంటారు వాటర్. బోర్లు ఏం కనిపించలేదు. అది తెలిసి వాటితోనే ఫార్మ్ చేస్తారు అనిపిస్తుంది కాలువల ద్వారా. అండర్ పాసులు చూడొచ్చు, మొత్తం గ్రీనరీ, కింద రోడ్డు. లోపల పోతుంటే గోపురంలోకి పోయినట్టే ఉంటుంది. దాదాపు 3-4 కిలోమీటర్లు ఉన్నాయి. ఇటు చూసిన అలా ఎక్కువ యాక్సిడెంట్ అయినా ఏదైనా అల్లనే ట్రక్ ఎటు పోయేటట్లేదు. అంతా 1 వేనే. మొత్తం మినిమం 110-120 స్పీడ్ మెయింటైన్ చేస్తారు. మొత్తం లైట్తోనే హైలైట్ చేస్తారు. పైన మొత్తం మౌంటైన్, కింద అండర్ పాసు. ఇట్లానే 3-4 కిలోమీటర్లు ఉంటాయి ఒక్కొక్క అండర్ పాస్. మనం పోతుంటే సవన్ దాకా పోతుంటే ఇవే టచ్ అవుతుంటాయి. పైన గుట్టలు, కింద అండర్ పాసులు. ఇంచు ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది పోర్టు. ఏదో చాలా దగ్గరికి వచ్చేసినాము. ఈ మౌంటైన్స్ దాటితే కొంచెం ముందుకు పోతే మనకి మెడిటరేనియన్ సీ కనిపిస్తుంది. ఆ పోర్ట్ దగ్గర సవానా ఉంటుంది.
చీకటి పడ్డది మొత్తం, మనకి మొత్తం ఎటు చూసినా డార్క్ కనిపిస్తుంది. పోతుంటే మొత్తం చిమ్మ చీకటి, ఇక చుట్టూ గుట్టలు, పైన స్కై కనిపిస్తుంది మొత్తం బ్లూ కలర్లో. మనకి రోడ్వే ఇంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది జర్నీ సవణ పోర్ట్కి. చాలా దగ్గరకు వచ్చినాం ఇక, అంతే ఇక దగ్గరలో ఉన్నాం ఇక పోర్ట్కి. ఇట్లా కొంచెం ట్రాఫిక్ ఉంది ఇవాళ, ఎందుకో మరి అన్ని ఇవాళ ఎంబార్కింగ్ ఉంది చాలా, అందుకనే ఇట్లా ట్రాఫిక్ ఉంది అనుకుంటున్నాను తెలిసి. నార్మల్ టైంలో అసలు ఉండదు ట్రాఫిక్ ఇక్కడ. రైట్ సైడ్ మొత్తం గుట్టల మీద కనిపిస్తున్నాయి అయ్యే ఇండ్లు, అన్ని గుట్టల పైన కింద మొత్తం ఇండ్లు. నైట్ టైంగా అంత కవర్ చేయలేకపోయినా కానీ కొన్ని కవర్ చేసిన. ఫైనల్లీ వచ్చేసినాం సవోనాకి ఎంటర్ కావాలంటే ఇక్కడ మనకి ఒకటి టెలిపాస్ ఉంటుంది, దీన్ని దాటితే మనకి సవోనా వచ్చినట్టే. ఇక సవోనాలోకి ఎంటర్ అవుతున్నాం, దాని దగ్గరలో ఉన్నాం. ఇక దీన్ని ఒక్కసారి స్కాన్ చేస్తే వెళ్ళిపోయినట్టే సవోనాలకి. 1 year తర్వాత వచ్చేసినాం సవోనా. ఇట్స్ టైమ్ టు సీ సవోనా. మీకు దూరంలో కనిపిస్తుందిగా కోస్తా స్మెరాల్, అదే మా షిప్. ఎంత పెద్దగా ఉందో, ఎంత దూరం నుంచి ఉన్నా కనిపిస్తుంది. మెజిక్ కన్నా డబల్ ఉంది, అదే మెజిక్ 3000 అయితే 6000. బ్రాతే అలా పోతే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా. ఇంచే దాదాపు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంది షిప్పే. లైట్లతోనే మనకు కనిపిస్తుంది ఎంత దూరంలో ఉన్న కోస్తా స్మెరాల్డా. ఇక పోర్టుకి వచ్చేసిన ఇదే సవానా పోర్టు. ఇంతకుముందు చాలా ఇక్కడనే తిరిగిన నేను. ఇదే టర్మినల్ నుంచి కనిపిస్తూనే ఉంటుంది మొత్తం. ఇక ఏరియా మొత్తం నాకు తెలిసింది. కరోనా టైం కాబట్టి బయటకు వెళ్ళట్లే, కానీ ఇంతకుముందు మొత్తం తిరిగినది. ఇప్పుడు ఏ నేషనాలిటీ అయినా మాస్క్ మస్ట్ అండ్ షూట్ అయింది. ఎవరు ఏ కంట్రీ అయినా, ఏ నేషనాలిటీ అయినా మాస్క్ కన్ఫామ్ పెట్టుకోవాలి. ఇటలీ అయినా, ఇండియా అయినా, అమెరికా అయినా మాస్క్ లేనిది ఎలా లేదు ఎక్కడికైనా. ఏ కంట్రీకి పోవాలంటే పాస్పోర్ట్ అట్లనో మాస్క్ కూడా అట్లనే అయిపోయింది ఐడెంటిటీ. మాస్క్ లేకుంటే లేటుకు పోయేదే లేదు. ఏంచి లెఫ్ట్ కొడితే డైరెక్ట్ పోర్ట్లోకి ఎంటర్ అయినట్టుగా మనకి స్మెరాల షిప్ దగ్గరికి పోతున్నాం. ఈ అండర్ పాస్ క్రాస్ చేస్తే డైరెక్ట్ షిప్ పోయినట్టే. కనిపిస్తుంది కదా కోస్తా లోగో, కోస్తా స్మెరాల్డా. ఇక ఎంబార్క్ కావాలి ఇవాళ. ఇక వాళ్ళు చెకింగ్ చేసి వాళ్ళకి ఎంబార్క్ చేస్తారు. లాస్ట్ ఇయర్ దిగిన ఫొటోస్ ఉన్నాయి సవానా, లాస్ట్లో పెడితే చూడండి మీరు.